మాత్రమే అది బంజారా హిల్స్. కానీ లోపల చూస్తే అంతా డొల్లే. బస్తీవాసుల సమస్యలు అనేకం. రోడ్లు సరిగా ఉండవు, చెత్త క్లీన్ చేయరు, వర్షం పడితే నరకమే. హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే బంజారా హిల్స్లోకి తొంగి చూస్తే అన్నీ ఇక్కట్లే. ఈ సమస్యలపై ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. హిల్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది గొప్ప వాళ్ళు మాత్రమే, ఉన్నవాళ్ళు మాత్రం. కానీ బంజారా హిల్స్ బస్సులో మాత్రం పరిస్థితులు చూస్తే మాత్రం ఏం పనులు ముందుకు కొనసాగనట్టే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా ఇక్కడ కాలనీలోకి బస్సులోకి ఎంటర్ కాగానే మనకు చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ బస్సులోకి వచ్చే దగ్గర అంతా చెత్త కూడా కనిపిస్తుంటుందనే చెప్పాలి. అయితే మనం ఇక్కడ బంజారా హిల్స్ బస్సులో అయితే చూస్తే కూడా మనము ఏదైతే మనకి బస్తీ కనిపిస్తుందో అయితే ఈ బస్సులో ఫస్ట్ మొదటిగా రాగానే మనకు అన్ని ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత చూస్తే మనకు ఇక్కడ అంతా చెత్త పేరుకోపోయి ఉంటుంది, గుట్టలు గుట్టల చెత్త ఉంటుంది. కానీ ఇప్పటివరకు అయితే చెత్త క్లీన్ చేసిన పరిస్థితి అయితే దీనికి కనిపించడం లేదని చెప్పాలి. జిహెచ్ఎంసీ అయితే దీనిపైన అసలు దృష్టి పెట్టనట్టే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనము గుట్టలు గుట్టల చెత్త ఇక్కడ మొత్తం ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ తర్వాత చూస్తే కూడా బస్సులో సుమారుగా ఇక్కడ వందలాది మంది ఇల్లులు అయితే ఉంటున్నాయి. అంటే బంజారా హిల్స్ అనేవారికి అందరికీ అది పాష్ ఏరియా అని కనిపిస్తూ ఉంటుంది. కానీ బస్తీవాసులకి అసలు ఇక్కడ ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఇప్పటివరకు బస్తీవాసుల పైన అసలు ఇక్కడ ఇప్పటివరకు ముందుకు ఎవరైనా వస్తున్నారా, అసలు వీళ్ళకి ఇంకా వర్షాకాలంలో పడితే వీళ్ళ పరిస్థితులు ఏంటి, సామాన్యంగా అసలు వీళ్ళ పరిస్థితులు ఏంటిదో ఒకసారి రోజు మనము ఐ న్యూస్ నుంచి అయితే బస్తీవాసుల కన్నిటి కాదా వినడానికి అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పాలి. అయితే ఒకసారి మనం కాలనీలోకి ఎంటర్ అయినాక కూడా పరిస్థితి చూస్తే కూడా ఇక్కడ రోడ్లు కూడా కనీసము సరిగ్గా లేవని చెప్పాలి. అయితే ఇల్లు మధ్యలో ఇక్కడ చూసుకుంటే కూడా రోడ్లు వేసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇక్కడ చూస్తే అంత మనకు గుంతలంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఇక్కడ నివాసిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ బంజారా హిల్స్లో మాత్రం పరిస్థితి అయితే దీనంగానే కనిపిస్తుంది. కొంతమంది మనతోని కాలనీ వాసులు కూడా ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి, రెగ్యులర్గా అసలు మీ లైఫ్ స్టైల్ ఇక్కడ అంటే బంజారా హిల్స్ అనే వరకు అందరూ పాష్ ఏరియా అదేనేసి అనుకుంటూ ఉంటారు. కానీ బస్తీలోకి వచ్చినాక చూస్తే మాత్రం మనకి ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షం పడ్డప్పుడు అవ్వచ్చు, లేదంటే అసలు సామాన్యంగా ఇప్పుడు మనం ఇక్కడ చెత్త కూడా ఎక్కువ కనిపిస్తుంది. అసలు రోజు మీద ఏంటన్నా ఎలా ఉంటుంది మేడం? చూడండి, ఇది చింగాడ బస్తీ డౌన్, ఇది రోడ్ నెంబర్ 12 అటువైపు ఉంది. అటువైపు మెయిన్ రోడ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు. కొంచెం డౌన్ దిగితే ఇక్కడ బండ్లు బడుడు అన్నీ మొత్తం వర్షం వస్తే చెత్త ఎట్లా వస్తుందంటే ఇక్కడ చెత్తకుండా ఎక్కడ లేదు. చిన్న చెప్పాలంటే ఈ చుట్టుపక్కల 2 కిలోమీటర్ సరౌండింగ్లో చెత్తకుండా ఎక్కడ లేదు, ఉన్నది కూడా తీసేసారు. ఇప్పుడు ఉన్న బస్సులో ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళు వచ్చి పోతూ బండి మీద ఇట్లా పైన పోతూ బండి మీద నుంచి ఇసిరేసిపోతారు. వర్షం రాగానే మొత్తం చెత్త మొత్తం వర్షం రాగానే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక అసలు నడవడానికి కూడా ఉండదు. నెక్స్ట్ డే వరకు అదంతే, వాళ్ళు వచ్చినప్పుడు తీయడే అంతే. తర్వాత ఏముండే ఇక మేమే చేతులారా మా షాప్ ఉందాడా, ఆ షాప్ కాడే మొత్తం మేము చేతులారా తీసుడు అయిపోతుంది. డైలీ అంతే పని. వర్షం రాగానే అది ఈ రోడ్డు కూడా అంతే ఉంది. మున్సిపాలిటీ పని రాత్రి ఎవరు రారు, ఫోన్ చేసినా ఎవరు రారు. మోస్తేనే నెక్స్ట్ మార్నింగే వస్తారు వాళ్ళు, అంతే. వేరే ఏముండదు మేడం. ఉన్నమాట రోడ్డు కూడా ఎట్లా చేసిరంటే ఏదో చెత్త మాత్రం ఖతర్నాక్ వస్తుంది ఇక్కడ ఉన్నమాట. వేరే ఏం లేదు ప్రాబ్లం, అదే పెద్ద ప్రాబ్లం అది, వేరే ఏం లేదు. వర్షం వస్తే మీరు చూస్తే మీరే పరిచయం అవుతారు. మొత్తం చెత్త కిందికి వస్తుంది. ఇక్కడ చెత్త కూడా తీయరు. 8 రోజులు 10 రోజుల తర్వాతనే తీస్తారు. ఇప్పుడు మేము డైలీ కంప్లీట్ ఇస్తున్నాం కాబట్టి డైలీ వచ్చి తీస్తున్నాం. అది కూడా మార్నింగ్ వస్తారో ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఆ టైంకి వచ్చి తీసేస్తాను మొత్తం, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం కావద్దని. అట్లా అని మెయిన్ ప్రాబ్లం చెత్తది మేడం. ఇక్కడ మీరు ఇప్పుడే పోయి పైకి చూశారు కదా ఎట్లా చెత్త ఉంది. మొత్తం ఇక చూడండి, మొత్తం వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మొత్తం వీడియోలు చూడండి. వీడియోస్ చూస్తే మీరే పరిచయం అవుతారు. వీడియోలు ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. మీకు కావాలంటే ఫెన్సింగ్ కట్టాలి మేడం, అంతే. ఫెన్సింగ్ కట్టాలి, ఫెన్సింగ్ అంటే బ్యానర్ కట్టాలి. ఎవరు చెత్త తెచ్చినారు 3 నెలలు జైలు పెట్టాలి. ఒకటే మాట, ఒక్క పేపర్ అంత గలీజ్ ఉంది. మరీ చెత్త వాళ్ళని కూర్చోబెట్టి మరీ దరిద్రంగా ఉందంటే చెప్పొద్దు. వర్ణనీయం అది. వాన పడితే వాసన ఉండలేము మేము. టూ మచ్ అది. ఏదంటే అది మేడం, చెత్త అంటే చెత్త కాదు. చెత్త కాదమ్మా, చెత్తను కాదు. రాత్రి 2 గంటలకు వచ్చినా మేల్కొండవలసింది. వాన వస్తే రాత్రి 2 అయినా మేల్కోవాల్సింది మేము. ఎందుకంటే ఆ మేనలు తీసి పెట్టాం, మీరు చూసుకోరా. తీసుకొని కొంత నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంకా మైల్ ఆ గల్లి ఉంది, ఆ ఫ్లో మొత్తం వెళ్ళి మొత్తం కోసం మా ఇంట్లోకి వచ్చేసి నీళ్ళు ఈ మెయిన్ ఈ 4-5 ఈ ఏరియా మొత్తం బ్లాక్. అవన్నీ మూసేశారు, మేనలు సంబంధం లేదు. మెయిన్ ప్రాబ్లం అది. ఒక్క ఫ్రీ అయింది అక్కడ చేస్తే ఇట్లా కంప్లీట్ అవుతుంది. అక్కడ లేకపోతే ఎవరైనా నిలిపించాలి, జిహెచ్ఎంసీలో నిలిపించి అయ్యేదని చెప్పాలి. ఒక 1 మంత్ వరకు మొత్తం చెప్పేది మనం అదే జరిగేది. నార్లు మొత్తం మూసేశారు. ఈ 3 నార్లలో ఉన్నాయి. వర్షం వస్తే ఈ తీస్తేనే ఉండదు, లేకపోతే మొత్తం మునిగిపోతుంది. A to Z మునిగిపోతుంది. ఏంటంటే ఎట్లా అంటే అసలు రాత్రి పగలమ్మ నిద్ర ఉండదు. వర్షం వస్తే మాత్రం మొత్తం చెక్కలు, డోర్లు, సోఫాలు, మంచాలు అన్ని పైన పడ తీలేసేస్తాం. పబ్లిక్కి ఎంత ఇబ్బంది అవుతుందో. రోడ్ అసలు
తీలే ఏంటంటారు డ్రైనేజ్ మొత్తం కార్లు కానీ బళ్ళు కానీ వెళ్ళవు. మళ్ళీ అది కూడా ట్రాఫిక్ లాగా పోలీసు లాగా ఉండి మేమే చేసుకోవాల్సి వస్తుంది. అటోళ్ళని కారు ఇటు తీయండి బండి అటు తీయండి రేపు తెల్లవారులు ఇదే ఉద్యోగం ఇక్కడ ఏదీ లేదండి. ఒక్కసారి రోడ్డు మొత్తం చూడండి, అన్నీ మూసేసి ఉన్నాయి. ఈ 3 నార్లు మా బతుకుల కోసం మేము ఉంచుకున్నాం, ఇది లేకపోతే మొత్తం మునిగిపోద్ది ఇది. అది కూడా ఇప్పుడు చెత్తోళ్ళు అయితే అసలు చేసే పనే లేదు. అనిల్ గారు వచ్చినాక ఈ కొంచెమైనా అలా చేయించి పెడుతున్నారు. పొద్దున వచ్చి చెత్తలు తీయడం కానీ చెత్తలు చేయడం కానీ ఈ మధ్య నడుస్తుంది ఈ పని. అంతకుముందు అయితే అది కూడా లేదండి. అసలు మగపిల్లలు రేతులు వస్తే ఇక్కడ అలా కూర్చొని మొత్తం అయితే తీస్తారు, మునిగిపోతాయి. అయ్యా కొంచెం అయితే అయిపోతుంది మాకు రాదంటే ఆ మగవాళ్ళు వచ్చి చేస్తారు తప్ప కొంచెం సాయం ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ రారు. ఈ 4 ఇళ్ళకి అయితే మరీ చాలా అభ్యంతరం అయిపోతుంది. అంత కష్టం ఉందండి ఈ రోడ్డు కాడ మాకు. ట్రాఫిక్ ఎక్కువైపోతుందండి. మెయిన్ ట్రాఫిక్ కూడా అసలు చెదరం ట్రాఫిక్ ఈ మగపిల్లలు ఉండి ఆపు చేసి చేస్తున్నారు తప్ప ఎవ్వరు వచ్చి ఇక్కడ కలుగు చేసుకునే వాళ్ళు లేరు. మొత్తం చూడండి నైట్ అయ్యా మాకు అవట్లే చేయట్లేదంటే వాళ్ళు వీళ్ళు వచ్చి చేయడమే తప్ప ఎవ్వరు పట్టించుకొని గట్టిగా చేసేవాళ్ళు లేరు. వచ్చి చేశారంటే అనిల్ గారు మొన్నటి వరకు చేస్తున్నా ఆయన ఇప్పుడు ఈ చెత్త కానీ ఈ చెత్తోళ్ళని కానీ చూసి చేయిస్తున్నాడు. అవి ఒక్కడ వల్ల అవ్వదు కదండి. 10 మంది ఉంటేనే కదా ఆయన వెనకాల కూడాను. ఎవరైనా వచ్చారంటే 10 మంది ఎవరి కాలు వెనక్కి వెళ్ళిపోతారు, ముందుకు రారు. అవి ఒక ఆయన ఎలా వచ్చి ముందుకు చేస్తారని ఎంత లీటర్ అయినా కానీ ఉండాలి కదండి. 10 మంది వచ్చి చెబితేనే కదా ఇది అవుతుంది. బాగా టూ మచ్ ఉంది మేడం. అది రోడ్డు మీద బైక్ కూడా పోతట్లేదు. మా ఆబిద్ రసూల్ సార్ అది ఫోన్లో తీసి పంపి అన్నాడు, మేము పంపించలే. బాగా ఇబ్బంది, ఇట్లా పోతే బో వస్తుంది, అక్కడ నడవస్తుంది, అంత పరిస్థితి బాగలేదు. ఇక హైదరాబాద్లో ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది చెత్త. మా ఆబిద్ రసూల్ ఖాన్ మేనారాటి చైర్మన్ మాకు తోలిండు 2 సార్లు చెప్పిరా అంటే ఎవరు వినరు. అంతా ఏం బిల్లి చచ్చింది, కుక్క చచ్చింది, ఏం చేస్తారో అంతా గందా కచ్చరేస్తారు. ఆడ వీళ్ళు చెప్పినట్టు అంతా జాలి కట్టియాలి. అందులో ఒక పేపర్ బుక్క కూడా వేయవద్దు, అట్లా చేయాలి. మీడియాలో శుభ్రంగా ఉండాలి. అంతా బీమారి వస్తుంది, మనుషులు కూడా ఖరాబ్ అవుతారు దాంతో. ఇది సో ఇక్కడ పరిస్థితి చూస్తే అయితే మనము క్లియర్గా దీన్ని చూడవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు కూడా వర్షంలో కూడా వీళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం ఇక్కడ బస్తీ వాసులే ఈ 3 మ్యాన్ హోల్స్ని కూడా నీళ్లు పోవడానికి వాళ్ళు ఓపెన్ చేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కూడా రోడ్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. అయితే పేరుకి మాత్రమే బంజారా హిల్స్, ఇది ఉన్న వాళ్ళకి మాత్రమే బంజారా హిల్స్ అని చెప్పాలి. కానీ లోపల చూస్తే మాత్రము అంత బస్తీ వాసుల కష్టాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే రోజు వాళ్ళు దీంతోనే వాళ్ళ జీవనాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే పైన ఏదైతే చెత్త కుప్పలుగా గుట్టలుగా మారిందో ఆ చెత్తని మాత్రం ఇప్పటివరకు తీసుకున్న పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపించడం లేదు అని కనిపించడం లేదు. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా అది ఇప్పటివరకు కూడా వాళ్ళైతే క్లీన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. అయితే రోజుకి కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలుగా వాళ్ళ గురించి అసలు చెప్పాల్సిన అంత తీరని ఉందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే చెత్త అంతా కిందకు కొట్టుకురావడము, ఆ తర్వాత అంతా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడము, వాళ్ళైతే ఎంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకంటూ సమస్య తీర్చాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. చాణక్యతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.